పేరు గజానంద్. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు మ్యాథ్స్ 1B పరంగా ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్ 2B కానీ ఈ మనం పాస్ మార్కులు కావాలంటే ఏ చాప్టర్లో ప్రిపేర్ కావాలి, అలాగే 75 out of 75 రావాలన్నప్పుడు ఏ చాప్టర్లో ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలనే దాని గురించి మీకు ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా చెప్తాము. మొదట ఎవరికైతే 1Bలో కానీ 40 మార్కులు కావాలి అనుకునే వాళ్ళు, అలాగే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో ఉన్నటువంటి హోమోజినైజేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత డైరెక్షన్ కొసైన్స్ అండ్ రేషియోస్లో 5 ప్రాబ్లమ్స్, ఇవి 7 మార్క్స్ పరంగా ఒక 3 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఉన్న క్వశ్చన్లు ప్రిపేర్ కావాలి. బిలో యావరేజ్ వాళ్ళు, డల్లర్స్ మొత్తం కూడా. అలాగే 4 మార్క్స్ వచ్చేసరికి లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, అలాగే లిమిట్స్, ఇందులో ఉన్న 4 మార్క్స్ ప్రిపేర్ కండి. ఈ 3 క్వశ్చన్లు 4 మార్క్స్ ప్రిపేర్ కావాలి. దాంతోపాటు 2 మార్క్స్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని కేవలం ఒక 5 క్వశ్చన్లు ప్రిపేర్ కండి. సో దట్ మీకు సుమారుగా 7 మార్క్స్ వచ్చేసరికి 3, 4 మార్క్స్ వచ్చి ఒక 3 క్వశ్చన్లు, 2 మార్క్స్ వచ్చేసరికి 5 క్వశ్చన్లు, ఓవరాల్గా ఒక 43 మార్క్స్ పేపర్ కవర్ అవుతుంది. అందులోకి వెళ్ళి ఈజీగా సుమారుగా 40 మార్క్స్ మీకు 35 వరకు స్కోర్ చేయగలుగుతారు. 75 రావాలనుకునే వాళ్ళు 2 మార్క్స్ పరంగా ప్రతి ఒక్క చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ని బాగా క్షుణ్ణంగా లెంతీగా చదవాలి. దాంతోపాటు ఫార్ములా బేస్డ్, కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్ 2B విషయానికి వచ్చినట్టయితే, ఎవరికైతే పాస్ మార్కులు కావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో దాన్ని సర్కిల్స్, ఒక చాప్టర్ అనేది 22 మార్కుల వెయిటేజ్ ఉందండి. సర్కిల్స్ చాప్టర్ని బాగా ప్రిపేర్ కావాలి. దాంతోపాటు మనకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ నియర్లీ 18 మార్క్స్ పేపర్ ఉంది. సో ఈ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాగలిగితే కేవలం ఈ 2 చాప్టర్ల నుంచి మీకు పాస్ మార్క్స్ 30-35 మార్కులు రాగలుగుతాయి. దాంతోపాటు 75 ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనే వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ఏ ఒక్క టాపిక్ని కూడా వదలకుండా అన్ని టాపిక్స్లో సబ్జెక్టు డెఫినేషన్స్ కానివ్వండి, దాంతోపాటు ఆ డెఫినేషన్ సంబంధించిన రిలేటెడ్ ఫార్ములాస్ ప్రతి ఒక్కటి చదువుకుని వెళ్తే 75 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయవచ్చు.